వాక్యం. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఫ్రెండ్స్ డే కూడా ఆచరిస్తున్నారు. క్రైస్తవులు అయితే మరి పునరుద్ధరణ దినము ఆదివారం ఆచరిస్తున్నారు. ఈ ఆదివారంలో మరి ఫ్రెండ్స్ డే కూడా ఉంది బైబిల్లో ఫ్రెండ్స్ డే కూడా రాయబడింది. అదే మనం జ్ఞానం చేసుకున్నాం. లోకస్తులు ఆచరించిన ఫ్రెండ్షిప్ కాదు కానీ బైబిల్లో ఫ్రెండ్షిప్ గురించి మనము జ్ఞానం చేసుకున్నాం. ఈ ఆదివారం కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. నేను కలిగినాక దయచేసి గమనించండి. దేవుని వాక్యం చదువుకున్నాము. అబ్రాహాము అనే వ్యక్తి ఉన్నారు బైబిల్లో. అయితే ఆయన ఆయన తల్లిదండ్రులు విగ్రహారాధన వాళ్ళు దేవుడు బొమ్మలు చేశారు. ఏ బొమ్మలని? దేవుడు బొమ్మలు చేసేవాడు. ఇంకా మా చిన్నప్పుడు దేవుడి బొమ్మలు ఏం చేశారంటే పచ్చలు పెట్టుకుని పండుగ రోజు బొమ్మలు అమ్మేవాడండి. ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చేసిందంటే షాప్ వచ్చేసింది కాబట్టి షాపుల దగ్గర దేవుడి బొమ్మలు అమ్ముతున్నారు మన ఏరియాలో. ఇంతకైతే బుట్టల్లో పెట్టుకుని బొమ్మలే గన్నలే అనేవి అప్పుడు మా చిన్నప్పుడు. ఇప్పుడు అవ్వలేదు. షాప్లో పెడుతున్నారు. ఆ దేవుడు వాళ్ళు కొనుక్కున్నారు. వారు ఆచారంగా వారు తీసుకున్నారు. కానీ ఇక్కడ అబ్రాహ్మణ వ్యక్తున్నారు. తల్లిదండ్రులు బొమ్మలు అమ్మేవాడు. అంటే బొమ్మలు విగ్రహాలకి మొత్తం తత్వబుట్ట నేర్పెట్టి తల మీద పెట్టుకుని తల్లిదండ్రులు అందరూ కూడా బొమ్మలు పూజించారు. అయితే ఒక రోజున ఏంటంటే అబ్రాహ్మణ కూడా బొమ్మలు అమ్ముతున్నట. బొమ్మలు అమ్ముతుంటే ఏదో స్వరం వినబడుతున్నట. ఏంటి స్వరం ఎవరు కాపాడతారు? జీవమ్మగల దేవుడు నేనే అన్నాడు. అంటే జీవమ్మగల దేవుడిని నేనే వెనక్కి తిరిగిచ్చాడు. ఎవరు కనిపించారు? బొమ్మలాగా అమ్ముకుంటూ మళ్ళీ కొంతకి జీవమ్మగల దేవుడు నేనే అని స్వరం వినపడ్డదట. అయితే ఇంటికి వచ్చిందట. డాడీ ఇలాగా నేను దేవుడి బొమ్మలు అన్ని అరుస్తుంటే ఒక స్వరం వినపడ్డది. జీవమ్మగల దేవుడు ఎవరు అనుకుంటారు? నేనే అంటున్నారు. ఎవరంటే అది ఎంత కనిపెట్టిన గదిలో గుర్తు కనిపెట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు చెప్పాడు. ఆ దేవుడు స్వరం వినపడతాడు. అబ్రాహ్మ 3 సార్లు వినపడతాడు. నేను లేచి నేను బయలుదేరి నీకు స్వదేశం ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఏంటి అతను యెహోవా స్వరం వినపడదు. ఏంటి యెహోవా స్వరం ఎవరు దేవుడికి ఎంత స్వరం పడుతుందండి? వెంటనే ఆ స్వరాన్ని విని అతని తల్లిదండ్రులు తనదమ్మికి బయలుదేరిపోయాడు. ఎక్కడ బయలుదేరి తెలియదు. దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోయాడు. అంత వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత అతను వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టు దేవుని ఆశీర్వాదం పొందాడు. అతను ఎవరు? దేవుని అడిగి బిడ్డ విగ్రహారాధన. కనుక ఏకపత్రి 2వ అధ్యాయంలో 23వ వచనంలో మాట రాసుంటుంది. జాతర అడిగిన ఏకపత్రి 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనము నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దేవుడిని నమ్మాడు అబ్రహాము. వెంటనే దేవుడి స్నేహితుని పేరు పెట్టబడను. మనము కూడా దేవుడిని నమ్ముకున్నాము. మనకు పేరు పెట్టారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మనకి పేరు పెట్టారు. ఆ పేరు పెట్టి మనం పిలబడుతున్నాం. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నామో మరి బాధపడినామో రాష్ట్రం ఏం చేస్తారు? పేరు మార్చేస్తారు. పేరుకి తగిన బతుకు మనం బతకాలి. ఏం చెప్పండి అంటే అబ్రాహాము దేవుడు నమ్మాడు. అది అతనికి నీతిగా నువ్వు నీతి మంది చేర్చుకుంటాం. రామపత్రి 5వ వాక్య ప్రకారంగా. కనుక నీవు నీతి మంత్రం నీతి తగినట్టు మనం పంచుకున్న పొందాలి. కనుక నువ్వు దేవుడి స్నేహితుని పిలబడ్డాలి. స్నేహితుని ఫ్రెండ్షిప్ ఎవరితో స్నేహం చేశారు? దేవుడితో స్నేహం చేశాడు. దేవుడితో హల్లెలూయా. దేవుడితో స్నేహం చేశాడు. నువ్వు కూడా దేవుడితో సహాయం చేస్తున్నావు. దేవుడితో స్నేహం చేస్తున్నావు. ప్రార్థన చదువుతో విశ్వాసంతో ప్రభుత్వ రావడంలో అన్ని విషయాల్లో నువ్వు దేవుడితో సహాయం చేస్తున్నావు. మంచిదే. కానీ దేవుడి స్నేహితుడు అని పిలబడాలి. దేవుడు అనుకున్నారా? దేవుడి స్నేహితుట నీ గురించి అందరికి చెప్పుకోవాలి. కనుక నేను ఎవరని దేవుడి స్నేహితులను తెలుసుకుంటున్నా. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ ఎవరితో స్నేహం చేస్తున్నాడు? అబ్రాహాము దేవుడితో సహాయం. ఎవరితో స్నేహం చేస్తున్నావు? లేసే మొట్టమొదటి ఆన్ చేస్తున్నాడు. సెలవులు ఆన్ చేస్తావు. మీరు మెసేజ్ అని కూడా చూస్తారు. మొట్టమొదటి స్నేహం చేసేది ఏంటంటే సెల్ ఫోన్తో స్నేహం చేస్తున్నారు చాలా మంది. ఆడవాళ్ళ మగవాడు కూడా ఆల్రెడీ
నువ్వు లేచిన వెంటనే ప్రార్థన చేయడం, లేచిన వెంటనే దేవుని స్థితించడం, మంచం మీద లేచిన వెంటనే మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేయడం, అదండి ప్రార్థన చేయడం. తర్వాత బయటకు కాలకెత్తి తీసిన తర్వాత బయటకెళ్ళి ప్రార్థన చేయండి. ఎక్కడగా మీరు ఎక్కువ జీవితం దేవునితో సహవాసం చేసే వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉందామా? కానీ దేవుడు ఆశయాన్ని కలగాలి. నువ్వు దేవుడి స్నేహితుడు అంతేదా మన దేవుడి స్నేహితుడు కనుక మొట్టమొదటిగా మానవుడు దేవుడితో స్నేహము చేసేది. నువ్వు దేవుడు నమ్ముకున్న కదా ఎప్పుడు మారు మనసు బాప్తి పొందావు, రాసి పొందావు, దేవుని ఆత్మ పొందావు, భాషలు మాట్లాడుతూ అన్నీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ మంచిదానివే, నిజ క్రైస్తవులే. కానీ నిజ క్రైస్తత్వం పోగొట్టుకోకుండా దేవుని ఎల్ల ప్రార్థన చేసి దేవుడి సాహసము, వాక్యం వినిట్లో దేవుడితో సాహసము, మరి వాక్యం జీవించటం దేవుని సాహసం జీవితం అంటావా? ఇంకా స్నేహితులు దేవుని స్నేహితులు ఉంటావా? అంటే మరొక వాక్యం ఉంది ఏంటంటే దావీదుకి కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోనాతాన్. దావీదుకి వివాహం జరిగింది. అతను ఆ యొక్క గొల్లియాతుని జయించిన తర్వాత దావీదుకి వివాహం జరిగింది. సౌలు కుమార్తె ఇచ్చారు. అయితే సౌలు దాని మాదా జయించి దావీదుని ఎవరు చంపడానికి ప్రయత్నించాడు. అల్లుడిగా చేసుకున్నాడు కానీ చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతని కుమారుడు సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడు, అని పేరు యోనాతాన్. దావీదు యుద్ధములు గెలిచారు కనుక మంచిగా ఉన్నాడు కనుక అతనికి యోనాతాన్ స్నేహితుడు అయ్యాడట. తెలుసు రాలేదా అది మధుసూదన గ్రంథం ఉంటుంది. కనుక అతని దేవునికి అతను ఇద్దరు స్నేహితుడు ఎవరు? రాజుగారి కుమారుడును ఏంటంటే గొర్రెలు కాసుకునే కొడుకును కుమారుడు. గొర్రెలు కాసుకునే జరిగారు, జయం పొంది యుద్ధంలో జయం పొందాడు. అది గొర్రెలు కాపురం ఏం చేశాడు? నేను యుద్ధంలో జయం పొందాడు. ఆ తర్వాత జయం పొందాడు, ఆ మామగారు వసీపడ్డాడు. ఆయన కూడా ఏమయ్యాడు? వెంటనే రాజుగారి కొడుకు ఏమని నువ్వు అనేక విషయాలు చాలా దెబ్బతింటున్నావు, అనేక విషయాలు బాధపడుతున్నావు, అనేక విషయాలు దేవుని దూరంగా పర్వాలేదు. నీకు ఒక స్నేహితులు అన్నారు, ఆయన యేసు. యోనాతాను దేవుడికి స్నేహితుడు. దావీదు ఆత్మపురుడు. దావీదు శరీరం అంటే పాపంతో పారిపోయి కనుక అంటే అతిథిగా ఒక మంచి వ్యక్తితో ఏంటండి రాజుగారి కుమారుడు. అసలు రాజుగారి కుమారుడు అంటే గొర్రె కాసుకుని పడతారు స్నేహితుడు. అలాంటి వ్యక్తిగత జీవితంలో ఎటువంటి వాడడం సరే మంచి వారితో స్నేహితుడు, యథార్థంతో స్నేహితుడు. మాకు తిరిగి కలిస్తే పెద్ద రాజుగారి అబ్బాయి లేకపోతే 90 రూపాయలు కాపుగారు లేకపోతే ఎవరో పెద్ద పెద్ద కులస్తుడు. కానీ ఈ ఏ కులస్తుడు ఏమొస్తుందా? గొర్రెల కాసుకుని అంటే ఏసుప్రభు కదా గొర్రెల కాపరి. ఎవరిని చెప్పని? గొర్రెల కాపరిని ఏసుప్రభు సహాయం చేస్తే దేవుడు నువ్వు జీవించి కాక. ఆమేన్. అభ్యర్థి అప్సలం దావీదు కుమారుడు అప్సలం ఆయన చేశాడంటే అల్లరి జనాంగంతో ఉండి ఏం చేశాడంటే నోకష్టంతో ఉండి తండ్రి సంపాదించిన రాజ్యాన్ని కబలించడానికి ప్రయత్నం చేశాడు. అతని అవకాశం ఏం చేశాడంటే మంచితో అక్కడ అల్లరి జనాంగంతో స్నేహం చేశాడు. స్నేహం చేసి రాజరికాన్ని రాజుగారి గారు తండ్రి గారు రాజరికం తండ్రి గారు తనకు వస్తుంది. తొందరపడి ఇద్దరితో స్నేహం చేశారు. స్నేహం చేసి వాళ్ళు ఏం చేస్తారు? లేని పని ఆలోచన పెట్టారు. తండ్రి చంపేద్దాం, తండ్రి యొక్క బాధ్యతను పాపం చేయి, తండ్రి యొక్క బాధ్యతను పాపం చేయి, అప్పుడు మీ నాన్న కోపం వస్తుంది, అప్పుడు ఆయన చంపేయచ్చు మనం అని దొంగ సాగిస్తారు. ఎవరితో స్నేహితుడు? దొంగతో దౌర్భాగ్యతో స్నేహితుడు. అప్పుడు ఏం చేసింది? అప్పుడు ఏం జరిగింది? అతను ఏంటంటే రోజున గుర్రం మీద వెళ్తుంటే మస్తక వృక్షానికి దగ్గర చచ్చిపోయాడండి. దుష్ట సాంగత్యం మంచి నడవాలని చరిపిన చల్లాట అతిశయాలని అతిశయాలని అతను పెద్ద సవాల్ చెప్పాడు. స్నేహితుడు నీతో చేత స్నేహితుడు మంచి స్నేహితు చేస్తా అనుకున్నావు, మంచిగా ఉందని స్నేహం చేస్తా అనుకున్నా అని వాళ్ళు పెద్దతనం ఉంటుంది. అది గమనించి స్నేహం చేయబడి మంచివాడు మంచి సవాలు చెప్తున్నా అనుకుంటున్నావు, కానీ వాళ్ళు మంచి సవాలు చెప్పారు. నువ్వు ఫ్యూచర్ గ్రోత్ పడతారు. జాగ్రత్త సోదరు ఎవరు వస్తున్నారా? మీకు చెప్తున్నా, ఎవరిని బిడ్డలారా
మంచిగా కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు, మంచిగా అంటారు బాగుంటారు. లోపల కుళ్ళి పెట్టుకుని పైకి వస్తున్నారు, కుళ్ళి పెట్టుకోవాలని చెప్తుంటే రకరకాల పరిస్థితులు నీ మనసు పెట్టి నేను దేవుడికి దూరం చేసేస్తాను. అప్సాలోమకి ఐక్యపడని మంచిగా ఏం చేసేది, పెద్ద సలహా చేసేది. ఏంటో చెప్పింది, పెద్ద సలహా. అలాగే పెద్ద సలహా చెప్పినాడు, ఇంట్లోకి ఊరేసి వచ్చాడు. పెద్ద సలహా చెప్పినాడు, ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుని చెప్తాడు. పెద్ద సలహాలు ఎన్నవాడు వెంటనే గుర్రం మీద వెళ్తారు, దారిలో చచ్చిపోయాడు. చూసారా ఎంత ఎంత అర్థం వచ్చింది. ప్రతి స్నేహితుని నమ్మొద్దు. అమ్మ ఆడవాళ్ళు కూడా చాలా మంది స్నేహితులు చేస్తారు, రకరకాల మనసుతో రక్తగా తిరిగాయి, రక్తగా అదే ఇలాగే మంది మంది మంచిగా మాట్లాడుతుంది. కానీ పెద్ద మంది చెప్పి మన పాడు చేయాలి ప్రయత్నం చేస్తారు కదా. బిడ్డలారా స్నేహితుడు దేవత, ఎవరిని బిడ్డలారా దేవత, ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ మాట నమ్మేకండి. ఎప్పుడు వచ్చారండి పెద్ద సలహా చెప్పినాడు, చెప్పాడు, పెద్ద సలహాలు నిన్న కూడా పాప జీవితము మరి ప్రజాసమా విద్యాన్ని ఒకడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే అల్లరి జనాంగంతో ఉన్నాడు. అది చదివేశాడు బయటికి అన్నది నాకు తెలియదు. ఆయన కూడా అది ఏం చేశాడంటే గానుగా ఆడుతున్నట్టు గానుగా గొలుగొడుతున్నాడు. అయితే దేవుడు అతను మాట్లాడాడు, దేవుడు అతనితో మాట్లాడు లెగ్గి మీరు ఎట్లానికి వెళ్ళి చెప్పారు. ఎక్కడో ఉన్న చోట ఎక్కడో ఉన్నాడు దేవుడు. అని అతను దేవుడు కనపడి వెళ్ళి వాళ్ళు మంచి సార్ చెప్పినప్పుడు అతను వెళ్ళాడు. టైం పొందాడు. దేవుని యొక్క స్వరం ప్రతి దేవుని యొక్క స్వరం, ప్రభుత్వ స్వరం, ప్రభుత్వ స్వరం ఎక్కడ పడతారు, ఎక్కడ పడతారు? దేవుని వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని వినగలరు. నువ్వు చేసిన ప్రార్థన ద్వారా దేవుని దేవుడిని నీకు కనబడుతుంది. సమయాలు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో దేవుని స్వరం విన్నారు. మంచి స్నేహం, మంచి స్నేహితుడు అంటే దేవుని స్వరం విన్నారు. పెద్ద స్నేహితుడు అయితే పొందవలసిన బాధను పొందుతున్నారా ఫ్రెండ్షిప్ అదే ఫ్రెండ్స్ శ్రీశర్ కదా పెద్ద ఆడుకున్నా అలాగే అలాగే వెళ్ళిపోతారు. ఒకప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉండేది, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉండేది. వాళ్ళేమో ఆగించండి, వాళ్ళు మంది వచ్చారు, వాక్యం ఉన్నారు 2 గంటల వరకు వాక్యం ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపో అలాగంటారు, ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి మాకు తెలియకుండా యవనస్తులు ఉన్నారు. ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, 15-19 మంది. ఏదైతే అంటే వాటర్ ఫాల్స్ అంటే కదా అద్దె దగ్గర అవుతారు, మాటి మీద అవుతారు. వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ అంటే ఇదేమంటారు, వాటర్ పడతారు, స్నానం చేస్తారు. అట్లాగే వెళ్ళి పిక్నిక్ వెళ్ళిపోయింది. నాకు తెలియకుండా ఇంటికి వెళ్ళిపోయారు, భోజనం చేసేసారు. అయ్యగారు అవినీతి కోట పెట్టని చెప్పేసి వచ్చేసారు. నాకు తెలియదు ఇక్కడ వచ్చేసి నా దగ్గర రాలా, అలాగే ప్రోడక్ట్ వచ్చి అలాగే అలాగే కాకపోతే వాళ్ళు ఎక్కువ రాత్రి 8 గంటలు తండ్రి ఫోన్ చేశారు. కానీ మా అమ్మాయి మరి అది కోర్టు పెడుతున్నారు, ఎవరు కోర్టు పెడుతున్నారు చెప్పారు, మెసేజ్ పెడుతున్నారు కదా, మరి ఎక్కువ ఏం లేకుండా రాలేదని పెట్టేసి కర్రేసి వచ్చేసారు. చూసారా నేనే ఎక్కువ ఏంటంటే ఫోన్ చేస్తే నేను అద్దె దగ్గర వచ్చేస్తున్నాను నెక్స్ట్ ఎవరు వెళ్దామన్నా ప్రదర్శన కదా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎప్పుడు కూడా దూరం పోయారు, మంది నుంచి పోయారండి. ప్రదర్శన చెప్పి అలాగెట్టారు. మంచిగా దూరం అయిపోతే దేవునికి దూరం అయిపోతే తల్లిదండ్రులు దూరం అయిపోతారు. పిల్లలు పిల్లలు ఏమన్నా అండి నేను చెప్తున్నాను, ముఖ్య సంగతి మంచి లేదని చెరుపును దేశ ఆలయ తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నా ఫ్రెండ్స్ డే చెప్పండి, ఫ్రెండ్స్ డే చిన్న కుమారుడు తన ఆసనంతో కూర్చుకొని దూరాంతరము వెళ్ళిపోయాడు. అంటే స్నేహితులతో కలిసి రాష్ట్రానికి నిర్యోగాలను చేర్చుకున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి తిరిగి కాబట్టి స్నేహితుడు స్నేహం చేశాడండి. డబ్బంతా అయిపోయింది. చాలా మంది ఇదంతా డబ్బన్న వస్తే 1000 రూపాయలు కదా నేను చదివేస్తాను. మంచి పిల్లలే బైబిల్ చదివి ప్రార్థన చేస్తాను. మంచి పిల్లలు డబ్బు ఉంటే పిల్లలు ఎక్కువదని అంత కలిసిపోతావు. నేను గోత దింపేస్తాను, అబ్బాయిలు చూపిస్తారు, అమ్మాయిలు చూపిస్తారు, ఏం చేస్తాండి ఈ గోత పడిపోయి లెవెల్ పడిపోతుంది.
జాగ్రత్త. స్నేహితుడు ఏంటి కొంప ముంచే స్నేహితుడు దేశ హల్లెలూయా. ఆ చిన్న పిల్లలు కొంప ముంచేశారండి. కొంప దగ్గరికి బుద్ధి వచ్చింది పెద్ద. కానీ ఇంట్లో తప్పుకోడగడు పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు ఏంటంటే ఎప్పుడైనా నేను అడిగిన డబ్బు నీకు ఇచ్చావా? మా స్నేహితులతో కలిసిపోయి నా పెద్ద కుమారుడికి వచ్చాడు. పెద్ద కుమార్తె పెద్ద కుమారుడు అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉంది. మోటార్స్ 15 అదే అదే 15వ అధ్యాయము 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసి నీ కుమారుడు రాగానే దీని కొరకు తవ్విన దూడను వధించుదని చెప్పాను. ఇంట్లో తప్పిపోడండి. అమ్మ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి సంతోషించారా? కానీ వీడికి ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? ఇంట్లో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, చక్క భోజన పాలన చేస్తున్నాడు. తమ్ముడు తిరిగి చనిపోయిన తమ్ముడు తిరిగి వస్తే ఈ చనిపోయిన స్నేహితుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చనిపోయిన స్నేహితుడు స్నేహం చేసి ఇబ్బంది పడుతున్నాడు. అంటే పెద్ద కుమారు ఇంట్లో మంచిగా అంటూ బయట చెడు స్నేహితుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు కూడా అంతే. దేవుడి మీద ప్రభుత్వం ఉన్నట్టు నీ స్నేహితుడు చనిపోయాడు. అంతలా సరిపోతే ఎక్కడ వెళ్ళిపోతావు. ఇంతే ఉంటావు, తండ్రి దగ్గర ఉంటావు. స్నేహితుడు కాకపోతాను ఎక్కడ వెళ్ళేటండి, ఎక్కడ వెళ్ళలేదన్నా లెక్క చూసిన చెప్పాడు. అందులో ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్తున్నాను. మా ఇంట్లో కూడా అలాగే మా పిల్లలు లెక్క నేర్చుకుని వచ్చారు. లెక్క చెప్పి అలా పెళ్లి నేను చేశాను. ఇంకేం కర్మ ఎవరు కాబట్టి చాలా జాగ్రత్త. నీ ఇంట్లో పిల్లలు చాలా జాగ్రత్త. మళ్ళీ ఆ జ్ఞాపం చేసుకోవద్దు. చనిపోయిన సేపు జ్ఞాపం చేసుకునేది ఎవరో ఇంట్లో ఉన్నవాడు. నువ్వు ఇంట్లో ఉన్నావు, ప్రభు ఉన్నావు. ఒకప్పుడు లోకమంతా తిరిగావు, లోకమంతా ఎదురుగా పెళ్లి చేశావు. కానీ ఇప్పుడు మన పెళ్ళే ఉంది, లేక పిల్లతో ఉన్నావు, లేక తండ్రితో ఉన్నావు. మళ్ళీ జ్ఞాపం వస్తున్నాయి మీకు. జ్ఞాపం వస్తారా? జాగ్రత్త. కూర్చుని ఎవరిస్తున్నారా? ఎవరిని పెట్టినారా? మళ్ళీ జ్ఞాపకం నీకు తినకుండా రేపు మళ్ళీ పేరు చేసేస్తారు. ఈ సంవత్సరాలు పోతారు, నీ బిడ్డ పోతే అందిపోతారు. చచ్చిపోయినకు మనం ఎప్పుడు సంతోషించకుండా ఇంట్లో ఉన్నారు కాకపోతున్నారు. రేపు విన్నమా మందిరం దేవుని వాక్యన్నా మళ్ళీ నార్మల్ పని పెద్ద పని బాధపడి దేవుడు మళ్ళీ ఆ జ్ఞాపకం వస్తుంది. ఫ్రెండ్షిప్ ఎవరైంది ఎవరు చేస్తున్నాం? ఇంట్లో పద్ధతి నేను చెప్తాను. ఇంట్లో పద్ధతి ఇంట్లో తిరిగి తగ్గించి వాళ్ళు వాళ్ళు ఇంట్లోనే ఇంట్లో పద్ధతి తెలుసు అనుకుంటారు. పిల్లలంతా బుద్ధివంతులు బాగా చదువుకున్న చుట్టూ పక్కన కూర్చున్నాను. బయటకు వెళ్ళి చూస్తాను. నీ స్నేహం దేవునితో ఉండాలి. అంతే. నిజమైన స్నేహితుడు కాదు, అది నీ కొరకు ప్రాణము అర్పించింది. నిజమైన స్నేహితుడు ఉండాలి. నిజమైన స్నేహితుడు ఉండాలి. నీ బాగు చేసే దేవుడు స్నేహితుడు, నీ మంచిగా నడిపించే స్నేహితుడు, నీ జీవించే స్నేహితుడు ఉండాలి. నీ వ్యక్తిగత ఒక మంచి స్నేహితుడు అంతే. మీ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? అదర్న పిల్లలు ఎవరంబిడ్లు నిన్న పిల్లలు ఎవరంబిడ్లు ఎవరుస్తున్నారు? వీళ్ళు పుచ్చుకున్నారు. వీళ్ళు కూడా అంటే ఇంత బాగుంటా రేపు ఎవరు దాంతో మాట్లాడుతుంది. బుద్ధ దగ్గర తెలుసా దాంట్లో కొద్దిగా అయిపోయింది. మళ్ళీ దాన్ని జాబ్ చేస్తే అంటే కూర్చుని దాన్ని యాభై చేసుకుంటారు. ఈ పనికి మాట ఎంతకంటే చేసా పాపం వెళ్ళిపెట్టేసా. ఇలా బెల్లరా నిలబడినా నెత్తిపోతున్నట్టు జాగ్రత్త. ఒకసారి పాపం చేశాం, మంచి అయిపోయింది. ఆ పీడ అయిపోయింది, అదంతా అయిపోయింది. మళ్ళీ తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకుని నీ భార్య మనసు పాడు చేయక, నీ బిడ్డల మనసు పాడు చేయక జాగ్రత్త. అన్ని బిడ్డలు జరిగినట్టు ఎక్కువ వాంతి జరిగినట్టు మీరు దేశ పెద్దవాడిగా పిల్లలు కనుకున్నామో తన స్నేహం ఎవరు దేశ ముగిపోతుంది.
యోహాను సువార్త 15:15. యోహాను సువార్త 15:15. కొత్తగా యోహాను సువార్త 15:15. 15 దాసుడు తన యజమాని చేయుదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. అది మిమ్మల్ని దాసు అని పిలుదాం. వేసుకో అన్నారు. మిమ్మల్ని దాసులని పిల్లలు, మీ పాపలని మిమ్మల్ని పిల్లలు, నా స్నేహితులని మిమ్మల్ని పిలుస్తుంది. నేను మంచి దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులనని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. నువ్వు ఎంత పాపం చేస్తుంది దేవుడు పాపం కలిగింది. పాపం కాదు, స్నేహితులు అని పిలుస్తాడు. ఎప్పుడైతే నువ్వు రక్తాలు కరగబడ్డావో, ఎప్పుడు ఏసుకు రక్తం కరగబడ్డావో, ఎప్పుడైతే మారుమని పొందావో, ఎప్పుడు నేను స్నేహితులు దాసు పాపి అని పిల్లలు. సుందరమైన పాపి అంత పాప సొంతం తిరిగా, బృందం తిరిగా, వాళ్ళతో తిరిగి ఏళ్ళతో తిరిగా, ఇవన్నీ పాపి పాపి అని కూడా నువ్వు ప్రసంగ చేస్తున్నా అంత దేవుడు పాపి రోజు పాపిని నేను పిల్లను. నువ్వు ఎక్కువ పాపం చేశాను. నేను ఎక్కువ పాపం, అందుకని ఎక్కువ పాపం నేను. అయితే నేను పాపనే పిల్లను. నేను ఏం చెప్తాను నేను ఏం చెప్పండి చెప్పండి మెరికట్లా నేను చెప్తాను చెప్పారు. సరే స్నేహితురాలు, నా దేవుని స్నేహితురాలు గొప్ప ధన్యురాలు పాప నమ్ముకున్నాను. మళ్ళీ వెనక్కి జరుగుతుంది. ఫ్రెండ్షిప్ డే జాగ్రత్త. దేవుని స్నేహం చేస్తావా? మీతో స్నేహం చేస్తాను జ్ఞాపకము తెలుసుకో. మొత్తం 11 మొత్తం 11 మొత్తం 11 మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతనియో మద్యపానీయనియో చింతరులతోనూ పాపులకును స్నేహితుడని వారు అరుచున్నారు. ఇంతకట్టమ్మ దాదాది ఇంతకట్ట యేసుని వర్గాని కుమారుడు కాదా, ఈయన మరియ కుమారుడు కాదా, ఈయన మా చెల్లెలు అక్కడ మనతో ఉన్నవారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తారు ఈయన ఆయన రక్తం కారుస్తున్నారు, రక్తం కారణంగా వెళ్తున్నారు, కొట్టుకున్నారు, చనిపోయిన ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు అందరూ అదే నేను సుంకలతోనూ పాపలతో స్నేహితుడు, వ్యభిచారికి స్నేహితుడు అయ్యాడు, సమరస్త్రీకి స్నేహితుడు, పాపాత్మ రాళ్లతో కొట్టబడుతున్న వ్యభిచారికి స్నేహితుడు, విద్యలస్తుడు డక్కి విద్యలస్తుడు స్నేహితుడు, అదే లీడియా వ్యాపారస్తుడు ఆమెకి స్నేహితుడు, అనేకుడికి ఆయన స్నేహితుడిని పిలబడి. నీకు నాకు స్నేహితులు ఉంటారా? అమ్మ దేవునితో స్నేహం చేద్దామా? లేకపోతే దేవుని స్నేహం, లేకపోతే నేర్చుకుంటే దేవుని స్నేహం, ప్రార్థన చేస్తే దేవునికి స్నేహం, రక్తంలో కరగబోతే దేవుని స్నేహం. ఈ రోజు ప్రభుత్వాలు కార్యక్రమం తీసుకొని పోతున్నాం, ప్రభు రక్తం తీసుకొని పోతున్నాం. ఈ ప్రభు రక్తం కరగబడకపోతే నువ్వు దేవుని స్నేహితులు కావు. కరగపోతే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వాలు తీసుకెళ్ళిపోతున్నాం. నీ కనుక నాకు రక్తం కట్టేది, రక్తం కట్టిన దేవుడికి నీ స్నేహితులు ఉంటావా? రక్తం కాచలేదు దేవునికి దగ్గరికి ఉంటావు. అదే ఆయన దేవుడు దేవతను వాడు ఏం చేశారు? క్షమించలేదు, శిక్షణ చేశారు, ఇంకా దృష్టిని చంపేశారు. దేశంలో దృష్టిని క్షమించి దీవించి పరలోక రాజ్యం చేసిన ఏసుకృష్ణ రక్తం కరబాలి. ఎదురు ప్రభుత్వం ఉంది జాగ్రత్త. ఈ ప్రభుత్వం తీసుకున్న మీకు నీవుగా పరిస్థితి ప్రభా ఈ పాపను క్షమించుకోవాలి. అంత స్నేహితుడు రక్తం తాగితే మీరు స్నేహం చేసేది, ఆయన బల్ల తీసుకుని స్నేహం చేసినట్టే. ఎన్ని నెలల బట్టి ఎన్ని సాగర్ తీసుకున్నావు, ఆయన కొన్ని మార్గం పొందలేదు. ఇంకా స్నేహితులు వదిపెట్టబోతున్నావు, ఈరోజు ప్రభా నేను నీ స్నేహితుడు ఉంటాను. ప్రభా నేను నీ స్నేహితుడిగా పెంచలేదు తీసిపోతారు. పొలాలు కూడా వండుకుని అమ్మా అడిగిందమ్మా పొలం వండిపెట్టమ్మా కరికేది సత్తగా శుద్ధిగా నన్ను తిరుగుతున్నా. ఇంకా లోపల ఎక్కువ అమర్చులారా, ఎవరి బిడ్డలారా, ఈ మేకలో ఈ జీవిలో ప్రవాసం ద్వారా సజీవ సువాత సాక్షి ద్వారా దేవుని వింటున్నారు యూట్యూబ్ లో. తర్వాత నీ వ్యక్తిగత జీవితం మార్చుకో. నిజమైన క్రైస్తవ వ్యక్తిగత నిజమైన క్రైస్తవత ఈరోజు చాలా మంది అనేక సంఘాలు ప్రభుత్వం తీసుకుంటున్నారు.
అనేక సంఘాలు నేను చెప్తున్నా ఇక్కడ కాకుండా పారాదర్శ సంఘం నుంచి ఈ జీవన దేవుని చెప్తున్న బిడ్డలారా దూరదర్శన బిడ్డలారా ఈ వ్యక్తి జీవితంగా మారిందా బతుకుదామని ఏదో ఊరు పెరుగుతాం అక్కడికి వెళ్ళి పాపం చేస్తాను రకరకాల పాపం చేస్తాను లేకపోతే ఇండియాలో దగ్గర పాపం చేస్తాను ఇప్పుడు సంఘం అన్నా పెట్టుకున్నా ఈ వ్యక్తిగత ప్రభావ ఈ పాపం ఎప్పుడుంటావు స్నేహితుడు ఎవరు స్నేహితుడు శంకరులకును పాపులకు ఆయన పాపులు గారి రక్తం కట్టారు దేవుని గారికి రక్తం కట్టారు అంటే ఈ స్నేహితుడు మరి వాక్యం చదివి ప్రార్థన నా నెలకి తెచ్చుకుంటున్నా కష్టాలు తెచ్చుకుంటున్నా బాధలు తెచ్చుకుంటున్నా సమస్యలు తెచ్చుకుంటున్నా ఈ జీవితంగా మారిందా మారకపోతే మార్చుకుంటే దేవుని పెడతావా దేవుని పెడతావా పెడతావా ఈ జీవితం మార్చుకుంటావా నా జీవితం మార్చుకుంటాను అప్పుడు ఆమె నేను అతని నీతిగా అతని దేవుని స్నేహితుని పొందపడింది బడా నమ్మకం మంచి దాసుడా అనే పిలుపుని వినాలి యేసుప్రభు దగ్గర నుంచి వింటావా అంటే ఇది బడా నమ్మకం మంచి దాసుడా నేను దాసులను తెలవను నీకు స్నేహితుని పిలుస్తాను నేను దాసులను తెలవను నిన్ను స్నేహితుని పిలుస్తున్నాను రండి ఇన్న పట్టు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకుని తల్లి ప్రార్థన చేసుకుంది సరిపడేవా నీకు అన్నాను చెల్లించుకుంటున్నాను ఇదిగో తల్లి స్నేహితుడు విన్నాను నిజంగా స్నేహితుని పాడైపోయినాను నా నిజమైన స్నేహితుడు నువ్వే ప్రభా నేను నిజమైన స్నేహితులయ్యా నా స్నేహితుని వృద్ధి తెచ్చుకుంటున్నాను నన్ను ఒకసారి జ్ఞాపకం నన్ను క్షమించినాయన నీ రహస్య పాప చెప్తుంది నన్ను క్షమించాయా నేను ఇక్కడ దగ్గర తిరుగుతున్నాను లోకస్తులు తిరుగుతున్నాను ఈ లోక స్నేహం దేవునితో బయలుపడాలి అయితే నీతో స్నేహం చేసి బాగా నాకు దయచేయండి నీకు దీనికన్నా మీ రక్తం చెప్తాను కడుగునాయన నీ దగ్గర నన్ను సిద్ధపరిచినాయన వేసినమ్మలు వేడుకొంటున్నాను తండ్రి ఆమె ఎవరైనా అయోగ్యంగా వల్ల చేరుకునే వాళ్ళ అనేక రోగులైపోతే బైబిల్ నా రక్తం కలగడాలి అప్పుడు ఈ బలరైపోతాను క్షమించినడుగు దేవుడి మాట జీవిస్తాను దూరదర్శన ప్రియులారా మీకు నా అందరూ ఎక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని పెట్టారా ఇంకేదో దేవుని వాక్యాన్ని పెట్టారా ఈ ప్రార్థన సహచార దేవుని వాక్యాన్ని పెట్టారా అందరికీ నా విధంగా చెల్లిస్తూ దగ్గర చదువుతున్నాను ఈ సోదరులు బిషప్ కృష్ణ గారు కాకినాడ ఏపీ ఇండియా గడ్డ మీ అందరికీ వందనాలు.